10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. అందులో నుండి చిన్న ప్రార్థన. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, కృపగల దేవా, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయనా. అయ్యా, చదువుకున్న వాక్యాన్ని ధ్యానించుకోవడానికి తగిన జ్ఞానం దయచేసి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మమ్మల్ని నడిపించి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామమున యొక్క ప్రార్థనలను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్నటువంటి వాక్యమును మనము తిరిగి మరలా చదివితే కనుక అందులో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని, మీ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదువుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను ఏం చేస్తానంటే కాపాడెదను.
కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని ఈ దినము మనము చదువుకుంటున్నటువంటి దేవుని వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును ఏం చేసావంటే కైకొంది. వాక్యము దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట. వాక్యమే దేవుడే వాక్యం. కాబట్టి ఆయన నోట నుండి వచ్చినటువంటి వాక్యమును బట్టి ఓర్పు కలిగిన వారమై మనము ప్రభు వైపు చూసినప్పుడు భూనివాసులందరి మీదకి వచ్చేటటువంటి శోధన కాలంలో నేను నిన్నేం చేస్తానంటే కాపాడేదను అని మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును నువ్వేం చేసావంటే అంటే నీవు నా మాటను ఓర్పుతో ఏం చేసావు? విన్నాము. ఒక మాటలో మనకు అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకోవాలంటే నీవు నా మాటను ఓర్పుతో ఏం చేసావంటే విన్నావు. నేను మాట్లాడిన ప్రతి మాటకు నీవు చెవియొగ్గి ఆ మాటను నీవు విని ఆ మాటను బట్టి ఓర్పు కలిగిన వాడవై కలిగిన దానవై నీవు ఉన్నావు కనుక అక్కడ భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్నేం చేస్తానంటే కాపాడేదను. అది ప్రభు సెలవిస్తున్న శ్రేష్టమైనటువంటి మాట. ప్రియ సంగమా, దేవుని పిల్లలమైనటువంటి మనము మనుషుల మాటలు వినటం కాదు, దేవుని పిల్లలమైన మనము మన దేవుని మాటను ఏం చేయాలంటే వినాలి. మాట వినుట శ్రేష్టం. ఏది శ్రేష్టమైనది అని అంటే బలులు అర్పించుట కంటే మాట వినటమే శ్రేష్టం అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి మాట అని అంటే మనుషుల మాటలు కాదు, అధికారుల మాటలు కాదు, ప్రధానుల మాటలు కాదు. ఎవరి మాట దేవుని ప్రజలు వినాలి అని అంటే దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట దేవుని ప్రజలు వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట శ్రేష్టమైనది, ఆ మాట సత్యమైనది, ఆ మాటే వెలుగైనది, ఆ మాటే మార్గమై ఉన్నది, ఆ మాటే అన్ని విషయములలో మన జీవితములకు సరిపోయినటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మాట శ్రేష్టమైన మాట. మాట వినటం చాలా కష్టం. ఎందుకంటే దేవుని మాట వినటానికి శరీరం ఎంత మాత్రమున మనకి ఏం చేయాలంటే సహకరించదు. శరీరం యొక్క ఆలోచన వేరు, శరీరం యొక్క తలంపు వేరు, శరీరం యొక్క విధానం వేరు. కానీ మనలో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆ ఆత్మ యొక్క తలంపు వేరు. ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మను దయచేసిన దేవుని వాక్కు వినాలని, ఆ మాటను వినాలని, అలాగను నడుచుకోవాలని ఆశపడుతుంది. కానీ శరీరము దానికి ఎంత మాత్రం కూడా ఏమవునంటే సహకరించదు. అయితే మనం ఏం చేస్తామంటే
శరీరం చెప్పిన దాన్ని మనం ఏం చేస్తాం, వింటా ఉంటుంటాం. ఆత్మ హెచ్చరించినటువంటి హెచ్చరికను అలక్ష్యం చేస్తూ ఉంటుంటాం. అలక్ష్యం చేయటం వలన ఏది మన పట్ల దేవుడు ఉద్దేశించి ఉన్నాడో ఆయన ఉద్దేశమును మనం ఏం చేస్తున్నామంటే దాటి పోతున్నాం. ఆయన చిత్తమును దాటి పోతున్నాం. ఆయన మన కొరకు దాచిపెట్టిన మేలును దాటిపోతున్నాం. ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని దాటిపోతున్నాం. మనలను ఆయన కీడు నుండి తప్పించి మేలైనటువంటి రీతిలో మనలను నడిపించాలనుకున్న ఆయన ఉద్దేశాన్ని మనం ఏం చేస్తున్నామంటే దాటి పోతున్నాం అని మనం ఏం చేయాలంటే గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని మాట వింటే కనుక ఆ విన్న తరువాత కలిగేటటువంటి ఫలితాన్ని అనుభవించితేనే కానీ అది అర్థము కాదు. దేవుని మాట విన్న తర్వాత కలిగేటటువంటి మేలు ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది. నేను దేవునికి మహిమకరంగానే చెప్తున్నాను. అలాగునే స్థాపించబడింది, దేవుని మాట విని స్థాపించబడిందే మన యశ్వస్థాముల యొక్క పరిచర్య. దేవునికి మహిమకరంగా మాట వినటమే శ్రేష్టం. దయచేసి గ్రహించండి, మాట వినటమే శ్రేష్టం. తనకున్నటువంటి పొలములో తన కుటుంబము నిమిత్తముగా తనకున్న పొలములో బహుగా ప్రయాసపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు నోవహు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు, పొలములో పని చేస్తూ ఉన్నాడు, పొలమును సేద్యపరుస్తూ ఉన్నాడు, పొలమును దున్నుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినమున ఆకాశము నుండి ఒక వెలుగు అతని మీద పడగా ఆ వెలుగులో నుంచి ఒక స్వరమును వినటం ఆ పొలంలో పని చేసుకుంటున్నటువంటి నోవహు ఏం చేశాడంటే విన్నాడు. దేవునికి స్తోత్రం. విన్నటువంటి ఆ మాట ఏది అంటే నోవహు నోవహు అని ఆ యొక్క వెలుగులో నుండి ఆ స్వరము వినిపించినప్పుడు పొలంలో చేసుకుంటున్నటువంటి పనిని పక్కన పెట్టి ఆ స్వరము వినిపించేది ఎక్కడి నుంచని నోవహు ఏం చేసిందంటే గమనించాడు. దయచేసి గ్రహించండి. తాను చేసుకుంటున్నటువంటి పనిని ప్రక్కన పెట్టి ఈ స్వరము ఎక్కడిది అని చెప్పి ఆ యొక్క స్వరము వినినటువంటి వచ్చిన శబ్దం వైపు చూసి దాన్ని గమనించినప్పుడు దేవుడు మరలా మరొకసారి నోవహు అని దేవుడు నోవహును పిలిచాడు. చూడండి, ఆది కాండము ఇది ఎలాగే ఏదైనా అడ్డు పెట్టుకోండి. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయిందంటే చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో
భూలోకము బలాత్కారముతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూచినప్పుడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త భూమి శరీరములు మీద సమస్త శరీరులు తమ మార్గమును తమ చెరిపివేసుకొని మార్గమును ఉండేది. ఏం చేసినట్ట? చెరిపి వేసుకుని ఉండేది. దేవుడు దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త ఏమని అంటే శరీరములుగా దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. దయచేసి అక్కడ మనకి ఏం చేశాడంటే అడ్డంగా టిప్పు పెట్టించు అంటే అక్కడ ఆగాలి అని అర్థం. దానికి ఆలోచించాలి, ఆగాలి, ఆలోచించాలి. దేవుడు చూసేసరికి నోవహు నీతిమంతుడుగా కనిపించాడు, యథార్థవంతుడుగా కనిపించాడు. నోవహును గూర్చి, నోవహుకు ఇచ్చిన సంతానం గురించి, వారి పేరు గురించి రాశాడు. ఆ తర్వాత దేవుడు నోవహుతో అంటే అర్థం ఏంటంటే నోవహును చూసినటువంటి దేవుడు, నోవహును కుటుంబాన్ని చూసినటువంటి దేవుడు, నోవహు దేవుని పట్ల ఎలా యథార్థంగా కలిగి ఉన్నాడో, నోవహు ఏ రీతిగా తన తరములో ప్రజలందరూ చెడిపోయినా తాను మాత్రం దేవుని దృష్టికి యథార్థముగా ఎలా నడుచుకున్నాడో ఇవి చూసినటువంటి దేవుడు నోవహుతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమేనండి. యథార్థ హృదయము కలిగినటువంటి, శుద్ధ మనస్సు కలిగినటువంటి తన ప్రజలతో దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడే దేవుడు. అందుకనే దావీదు పాపము చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి నీవు చేసింది తప్పు, పాపము అని చెప్పినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి కోరుకున్నది ఏంటో తెలుసా అండి? తెలుసా? యథార్థమైన హృదయమును, శుద్ధమైన మనస్సును నీవు నాకు దయచేయుము. ఎందుకు అని అంటే యథార్థవంతులను దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. శుద్ధ హృదయము కలిగి తనను ఆరాధించేటటువంటి ప్రజలను ఆయన చూచుచున్నటువంటి దేవుడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము యథార్థ హృదయంతో, శుద్ధమైన మనసుతో ఆయనను మనం ఏం చేయాలంట? ఆత్మతోను సత్యముతోను ఆరాధించే ప్రజలమై ఉండాలి. మన ఆరాధన సమయం 9 గంటలకు. మీకు పనులు అవ్వని నాకు తెలుసు. ఎందుకంటే నేను స్త్రీనే, నేను కుటుంబాన్ని నడిపించుకునేదాన్ని, తెలుసు నాకు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ దిన పనుల కంటే మన దేవుని మందిరానికి వెళ్ళి మనము దేవుణ్ణి ఆరాధించడం అనేది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి పనిని గురించి మన పనులు పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే మన దేవుని మాటను వినుటకు మనం ఏం చేయాలంటే వేగిరపడాలంట. దేవునికి స్తోత్రం. వినుటకు వేగిరపడే వారిగా ఉండాలి, కోపించుటకు నిదానించేటటువంటి వారిగా ఉండాలని వాక్యం మనకి చెప్తుంది. అంతేగాని ఆదివారం ఇష్టమైనవి తెచ్చుకుని వండుకోకపోతే మళ్ళీ వారం వరకు దొరకవు అని చెప్పి మన మనస్సంతా వాటి మీద పెట్టుకుని చక్కగా మసాలా పెట్టి వండుకుని వస్తే వాసన నీకు వదిలి పెట్టదు. ఏం లేదు, నీకు వస్తానే ఉంటుంది. నీ మనస్సును దాని వైపు లాక్కుంటూనే ఉంటుంది. నీవు ఆత్మతోను సత్యముతోను దేవుని ఏం చేయలేవంటే ఆరాధించలేవు. దేవుడు కోరుకునేది ఏంటంటే తన ప్రజలు ఆత్మతోను సత్యముతోను తన ప్రజలు ఆయనను ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆరాధనలో పాలు పొందాల్సిన మనము ఆరాధన అయిన తర్వాత ఏం చేస్తున్నాం? వస్తున్నాం. అంటే ఇది దేవుని ఎదుట యథార్థమైనదేనా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇది యథార్థమైనదేనా? గ్రహించండి.
ఎప్పుడు మనము దేవుని సన్నిధికి రావాలంటే మన పనులను పక్కన పెట్టి, నోవహు ఆ సమయంలో తన పొలమును సేద్యపరుచుకుంటూ ఉంటుండగా ఆ పొలములో ఉన్నటువంటి నోవహుతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు నోవహు తన పనిని యావత్తు పక్కన పెట్టి మాట్లాడే దేవుని మాటకు విలువ ఇచ్చిన వాడై ఆ మాట యందు తన మనసును ఏం చేశాడంటే లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధిని దేవుని ప్రజలు ఆరాధించాలి. దయచేసి గ్రహించండి. దేవుని ప్రజలు దేవుని ఆరాధించేటటువంటి స్వాతంత్ర్యాన్ని దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దోచుకుంటున్నాడు. సువార్తను దోచుకున్నాడు. ఇప్పుడు ఆరాధన క్రమాలు కూడా దోచుకునే స్థితికి మనం వచ్చేసాం. కాబట్టి ఈ పునరుద్ధానం ఒకవేళ నీవు సజీవుడవై ఉంటే నీ దేవుడు నువ్వేం చేయాలంటే ఆరాధించాలి. మరణ పునరుద్ధాన దినములో ఒకవేళ నేను లేకపోతే నేను దేవుణ్ణి ఆరాధించలేను. ఒకవేళ అందరూ కలిసి ఉండి ఆరాధించుదాము అని అంటే లోకంలోనికి ఏం ప్రవేశించిందంటే శోధన ప్రవేశించింది. దయచేసి గ్రహించాలి. ఈ మాటలు దేవుడు మనతో చాలా వివరంగా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు. దయచేసి గ్రహించాలి. కాబట్టి దేవుని ఆరాధించే ప్రజలు ఏం చేయాలంటే పెందలకడే లేచి, మగ్దలేని మరియా ఇంకొన అనేకులు ఎప్పుడు లేచారని రాస్తుందంటే పెందలకడనే లేచి దేవుని సన్నిధికి ఆ సమాధి యొద్దకు వారు వెళ్ళిరి అని రాయబడి ఉంది. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా నిజంగా మీకంటే మీరే తొందరగా లేస్తాను. నేనైతే తొందరగా లేవలేదు. కారణం ఏంటంటే నేను పండుకునేసరికి ప్రతిరోజు 1 గంట 12:30 అయిపోతుంది. కాబట్టి నాకు నిద్ర చాలు. మళ్ళీ మధ్యలో లెగుస్తూ ఉంటుంటాను, కూర్చుంటాను కాసేపు. తర్వాత మళ్ళీ వేకుని లేస్తాను. లేచి 1 గంట మళ్ళీ స్తుతించి ఆరాధన చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాను. అప్పుడు పడతా నాకు నిద్ర. కాబట్టి నేను లేవలేదు. కానీ ఆదివారం వచ్చేసరికి నిజంగా భయం. ఎందుకంటే పిల్లలు చక్కబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నేను చేయాల్సిన అవసరం లేదు. నేను లేచి నా పని చూసుకుని నేను సిద్ధపడి దేవుని సన్నిధికి రావటమే. అయినను ఒక వైపున కళ్ళు మూతలు పడుతున్నా నాకు భయం చొప్పులు లేచి కూర్చుండి ఆ నిద్ర మొత్తం పోవడానికి కొంచెం టీ పెట్టిమ్మని చెప్పేసి అది తాగి వెంటనే మొక్కు పడుకుని సిద్ధపడిపోతాను. దయచేసి గ్రహించండి. ఎంత బలహీనతలో కూడా. ఎందుకు అంటే దేవుని సన్నిధి, దేవుని ఆరాధించడం, దేవుని మాట వినటమే శ్రేష్టం. ఈరోజు ఈ అవకాశం మనకు వచ్చింది. రేపు మనం ఉండకపోవచ్చు. ఉన్న దానిని మనం ఏం చేయాలంట? వినియోగపరచుకోవాలి. కనుక నోవహుతో దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. నోవహుతో మాట్లాడటానికి కారణం ఏంటంటే అతని యొక్క యథార్థతను బట్టి, అతని యొక్క నీతిని బట్టి, అతని నీతి గల ప్రవర్తనను బట్టి అతని దినములలో లోకము యావత్తు చెడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నోవహు తను ఎలా నిలదొక్కున్నాడో దేవునికి మహిమ. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తనను తాను నిలదొక్కుని తన దేవుని వైపే చూసేటండి. కాబట్టి నోవహుతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఈ పునరుద్ధాన దినమందు ముందొచ్చిన వెనకొచ్చిన దేవుని పిల్లలమైన మన ఏడల కృప చూపి దేవుని పునరుద్ధాన దినమందు నాతో మనతో అందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఏమై ఉన్నాడంటే మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నోవహు సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం ఏమైంది? వచ్చే ఉంది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. కనుక నీవేం చేస్తావంటే
స్థితిసారకపు రాళ్ళతో నీ కొరకు వాడను చేసుకో. అరలు పెట్టి ఆ వాడను చేసే లోపటను వెలుపటను దాని కీలు కూర్యోలను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది అని చెప్పి దేవుడు ఒక వాడను సిద్ధపరచుకోవడానికి దేవుడు అతనితో నోవహుతో మాట్లాడు. అక్కడ మాట్లాడినప్పుడు అంటాడు, భూమి మీద ఉన్న సమస్తమును నేను ఏం చేయబోతున్నాను, సమస్తమును ఏం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు కూడా భూమిని ఏం చేశారంటే బలత్కారముగా పట్టుకుని భూమి మీద ఉన్న ప్రజలు వారు ఏం చేశారంటే చాలా తమ మార్గములను ఏం చేశారంటే చెరిపేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరికి ఇష్టమైన రీతిలో వారు నడుచుకుంటూ ఉంటున్నారు. కానీ మార్గమును గ్రహించలేనటువంటి అజ్ఞానంలో ఉన్న ఈ లోకాన్ని నేను ఇక చూడలేను. నేను ఏం చేయబోతున్నానంటే నాశనం చేయబోతున్నాను. కానీ నీ తరం అంతటిలో నీవు నా దృష్టికి నీతిమంతుడుగా యథార్థవంతుడుగా కనిపించవు కనుక ఇదిగో నేను నీ కొరకు ఏమంటాడు, నీ కొరకు ఒక వాడను సిద్ధపరచుకో. లోకం అంతటి మీదకి శ్రమ రాబోతుంది, శోధన రాబోతుంది. ఆ రాబోతున్నటువంటి శోధన కాలంలో, శ్రమ కాలంలో నేను నిన్నును నీ కుటుంబాన్ని ఏం చేస్తాను, కాపాడేదను. దేవునికి మహిమ కలుగుగాక. నేను నిన్నును నీ కుటుంబాన్ని ఏం చేస్తాను, కాపాడేదను అని చెప్పి నోవహుతో దేవుడు మాట్లాడెను. అక్కడ అంటున్నాడు, ప్రకటన గ్రంథంలోకి వెళదాం. అక్కడ ఏమంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును ఏం చేసావు, నీవు నా వాక్యమును ఏం చేసావు, గైకొంటివి అంటే మాట వింటివి అని అర్థం. నా మాట నీవు వింటివి. అప్పుడు నోవహు ఏం చేశాడు, దేవుని మాటను విన్నాడు, విని వాడను సిద్ధపరిచాడు. పేతురు రాసినటువంటి పత్రికలోనికి వెళదాం ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. అందరూ తీసుకున్నారా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మరి 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుకుందాం మనం. దేవుని అందరూ తీసుకోవాలి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో గ్రహించాలి. పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ఏం చేసినట్ట ప్రకటించారు. ఆ వాడలో కొందరు అనగా 8 మంది వీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అంతా చదివించాలంటే సమయం చాలా అవుతుంది. కాబట్టి వాక్యానికి వివరణ ఇస్తున్నప్పుడే అర్థాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. దేవుడు నోవహుతో ఏం చెప్పాడు, వాడను సిద్ధపరచుకో. వాడను సిద్ధపరచుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండంలో 6వ అధ్యాయంలో అధ్యాయాన్ని అంతటి చదవండి. ఎలా సిద్ధపరిచాడో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక వాడను సిద్ధపరుచుకుంటూ నోవహు ఏం చేశాడంట,
అనేకుల కొరకు సువార్తను ప్రకటించినట్టు. అనేకులకు సువార్తను ప్రకటించడమే కాదు, ఆత్మరూపిగానే అనేకులకు ఆ వాడను కూర్చున్నటువంటి విశేషతలు, కలుగబోయేటటువంటి ఆ శ్రమను, జరగబోయే ఆ ప్రమాదమును గూర్చి ఏం చేసేవాడంట? అందరికీ చెప్పేవాడు. అలా చెప్పుతూ 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 నోవహు తన వాడను ఏం చేశాడంటే, వాడను దేవుడు చెప్పిన మాటను బట్టి వాడను ఏం చేశాడంటే సిద్ధపరచుకున్నాడు. వాడను సిద్ధపరచడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా ఖర్చుతో కూడినటువంటి పని. ఆ ఖర్చును పెట్టి వాడను సిద్ధపరుస్తున్నప్పుడు ఈ యొక్క ప్రజలలో కొంతమంది లేచి, పండితులు చెప్పేటటువంటి మాట, కొంతమంది లేచి మీ నాన్న ఎర్రోడు, మీ నాన్న మీరు కష్టపడ్డ సొమ్ము అంతా ఏం చేస్తున్నాడంటే ఆ పిచ్చి పిచ్చిగా వాడను సిద్ధపరచడానికి ఖర్చు పెట్టేస్తున్నాడు. మీ నాన్నకు తెలియకపోతే మీకైనా తెలియద్దా? దేవుడంట మాట్లాడాడంట, వరద వస్తుంది అన్నాడంట, తుఫాన్ వస్తుంది అన్నాడంట, మరి వాటిలో మరి భూమి అంతా కొట్టుకుపోతుంది అన్నాడంట, మరి నీవు నీ ఇంటి వారు రక్షింపబడటం కొరకు వాడను సిద్ధపరచుకోండి అన్నాడట. మరి ఇవన్నీ కూడా ఎర్రి మాటలు కదా. ఇలాంటి పని చేస్తున్నప్పుడు మీరెందుకు మీ తండ్రిని నివారించడం లేదు అని చెప్పి ఆనాటి ప్రజలలో కొంతమంది ఆ కుమారులకు భార్యకు కూడా ఈ మాటలు ఏం చేసేవారంట? చెప్పేవాడు ఈ రోజున కూడా ఉంటారు. ఆ రోజునేంటి మన మధ్యన కూడా ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మనలో ఉన్నారు. ఆనాటి నుంచి అలాగున మనుషుల స్వభావం బయలుపడుతూనే ఉంటుంది. మంచి మాట్లాడేవాడు తక్కువ. మీ నాన్నంత కష్టపడి వాడను సిద్ధపరుస్తున్నాడంటే నిజంగా దేవుని మాట యందు విశ్వాసం కలిగి అలాగను నడుచుకోవడం గొప్ప భాగ్యమే. నిజంగా మీరు ధన్యులయ్యా. మీతో పాటు ఆ వాడలోకి సహకరించడం మేము వస్తాము అనేవాళ్ళు ఉండరు. కానీ మీ నాన్న ఎర్రి, దేవుడంట మాట్లాడేడంట, ఆ మాటను బట్టి ఇంతగా శ్రమపడి వాడని ఏం చేస్తున్నాడంట? సిద్ధపరుస్తున్నాడంట. మీ నాన్నకి తెలియకుండా మీకైనా అని చెప్పేవాడు చాలా మంది ఉంటారు. నిజమే, శ్రేష్టమైన మాటలు మనం మాట్లాడేటటువంటి వారంగానే ఉండాలి. ఒకవేళ ఏ ఇంటిలో కలహం జరిగినా, ఏ ఇంటిలో శోధన కలిగినా, ఎవరు ఒకవేళ ఈ లోక సంబంధంగా కుటుంబంలో కలిగినటువంటి సమస్యలతో బాధపడుతున్నా, తోటి సహోదరులుగా సహోదరులుగా మనము సహకరించే మాట మాట్లాడాలి. కానీ వాళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టబడినట్టు, వాళ్ళ కుటుంబాలలో కలహాలు కలిగేటట్టు, వాళ్ళ కుటుంబం యొక్క గుట్టును కనుగొని గొడ్ల గూపుల్లాగా ఇతరులకు చెప్పేటట్టు ఆ దౌర్భాగ్యపు స్థితి దేవుని పిల్లలకు ఉండకూడదు. అది పెద్ద శాపం అండి. అలాగ చేయటం పెద్ద శాపం. నీ ఇంటిని చక్కదిద్దుకుని నోవహు వలె నీ యొక్క హృదయపు వాడను నువ్వేం చేసుకోవాలి? కట్టుకోవడానికి ప్రయాసపడాలి. నీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. ముందు నీ గుణములు చక్కదిద్దుకోవాలి, నీ బ్రతుకులు చక్కదిద్దుకోవాలి, నీ ఇంటిని దిద్దుకోవాలి. అప్పుడు నీ వాడను నువ్వేం చేయాలి? నీ హృదయం అనే వాడను నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. అదే సమయం చాలటం లేదు మాకు. ఎవరైనా కూడా విషయాలు మాకు తెలిస్తే, నిజంగా చెప్తున్నాను నేను, నాకు తెలిసి ప్రతి ఒక్కరి విషయం నాకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరు చెప్పకపోయినా వాళ్ళ కూర్చున్నటువంటి ఆలోచన ఒక్కొక్కసారి దేవుడిచ్చి వాళ్ళ గురించి బయటపరుస్తూ ఉంటుంటాడు మీకు జామున. నేను యథార్థం చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఎవరిని పిలిచి మాత్రం నేను అడగను. వాళ్ళ గురించి బలనా అని నేను చెప్పను. ఎందుకు అని అంటే, పరుల గుట్టు బయట పెట్టడం దేవుని పిల్లల యొక్క లక్షణము కానే కాదండి. నీ ఇంటి ఎదురుగానున్నా, నీ ఇంటి ప్రక్కనున్నా, నీ ఇంటి వెనక భాగంలోనున్నా వారి గురించి నీకు తెలిస్తే
నువ్వేం చేయి? ప్రార్థన చెయ్యి. ఈ ఎదవ ఫోన్లోకి వచ్చేసినాయేమో, ఈ ఫోన్లతోటి చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి అమ్మా. దయచేసి గ్రహించండి. ఫోన్లో ఒక్క మాటే కదా మనం అనుకుంటున్నది. మన దేవుని దృష్టికి అది ఆ పాపం అవుతుందనే సంగతిని మనం గ్రహించడం లేదు. కానీ యవ్వన పిల్లలు, యవ్వన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, మీకు ఫోన్ ఉండటం తప్పని నేను అనటం లేదు. కానీ దాన్ని వాడే విధంగా మనం వాడకపోతే అది మన బ్రతుకులకి, మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబాలకి ఏం చేస్తుందంటే చిచ్చు పెట్టేస్తుంది. దయచేసి గ్రహించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున నోవహుతో మాట్లాడాడు, ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. దారంట పోయే వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం దేవుడికి లేదు. దేవుని ప్రజలతోనే దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతాడండి. కారణం ఏంటి అన్నట్టే, రాబోయేటటువంటి ఎటువంటి ప్రమాదమైనా సరే, ఎటువంటి అపాయమైనా సరే, ఏ విధమైనటువంటి శోధన వేదన అయినా సరే, అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో నుండి తన ప్రజలను ఆయన ఏం చేసి మాట్లాడి ఆ ప్రమాదంలో పడకుండా తప్పించుకోవాలి. అది దేవుని ఉద్దేశం. వారు తప్పించబడాలి, వారు క్షేమంగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం గుర్తించినట్లయితే కనుక దేవుని మాట వినటమే మనకి ఏమై ఉందంటే శ్రేష్టం. ఫోన్ వాడుకో. ఆ ఫోన్లో ఇరుగు పొరుగు వాడు గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళని కూర్చున్న వార్తలు కాదు, కానీ దేవుని శుభవార్తను అందించు. దేవుని శుభవార్తను అందించు. దేవుని సువార్తను ప్రకటించు. ఎవరైనా నీకు ఫోన్ చేస్తే విషయాన్ని విను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళకి సలహా చెప్పు. అంతేగాని పొరుగోడు గుట్టెట్టుకెళ్ళి ఇరుగోడికి, ఇరుగోడు గుట్టెట్టుకెళ్ళి పొరుగోడికి, ఈ మాటలు ఒకవేళ ఎవరి హృదయానికైనా తాకుతూ ఉంటుంటే వారిని దేవుడు గమనిస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడని ఎరిగి ఆ మాట యందు లక్ష్యం ఉంచి అటువంటి చెడు బుద్ధులు మానుకోవలసిందిగా సంఘాన్ని ప్రేమించి దేవుని సేవకురాలిగా నేను మీతో మాట్లాడుతున్నాను. దయచేసి గ్రహించండి. అవసరమైతే నువ్వు తీర్పు తీర్చగలిగిన సత్తా, తెలివి, తేటలు నీకు ఉంటే కలిగిన వివాదాన్ని బట్టి రెండు కుటుంబాన్ని దగ్గరికి చేర్చి నీకు చేతనైతే సమాధానమును సమకూర్చు. విడిపోయే మాటలు చెప్పకో, విడిపోయే మాటలు చెప్పకో, ఆరాలు చెప్పకో. ఆరా అడుగుతుంటే నాకు తెలవదని చెప్పు. వాడు బుద్ధి హీనుడై నిన్ను అడుగుతున్నారు. నీకు బుద్ధి కలిగి ఉంటే ఆ విషయాలు మాకు తెలియవండి. ఒక్క మాటతో నువ్వు తప్పించబడతావు. ఇది శ్రేష్టమైనటువంటి లక్షణం అని నేను తెలియజేస్తున్నాను. దయచేసి గ్రహించండి. కొన్ని విషయాలు మేము గ్రహించినప్పుడు మరి తెలియబడినప్పుడు ఒక్కొక్క విషయం చాలా బాధ కలుగుతుంది నాకైతే. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని వింటూ కూడా ఎందుకు ఇంత బుద్ధిహీనంగా ఉంటున్నారు వీళ్ళు అని చెప్పి నాకు చాలా వేదన కలుగుతూ ఉంటుంటారు. దయచేసి గ్రహించాలి. కనుక ఆనాటి ప్రజలు నోవహు బిడ్డల్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితుల్లో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినను తన ఇంటి వారి వలన లేక ఇరుగు పొరుగు వారి వలన, ఆ ఊరిలో ఉన్నటువంటి వారి వలన ఏ విధమైనటువంటి ఒత్తిడి కలిగినా దేవుడు సెలవిచ్చిన మాట విషయంలో ఓర్పు కలిగి దేవుని వాక్యమునకు లోబడి నోవహు ఏం చేశాడంటే వాడను సిద్ధపరుచుకున్నాడు. వాడను సిద్ధపరుచుకున్నాడు. నీ ఆత్మ సంబంధమైనటువంటి వాడ ఎలా ఉంది? నీ ఆత్మ సంబంధమైనటువంటి వాడను నువ్వు ఎలా సిద్ధపరుచుకుంటున్నావు? భూమి మీద ఉన్న సమస్తమును నాశనం చేయడానికి దేవుడు పంపించినటువంటి ఆ జల ప్రళయములో భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు
ఏమైపోయి అంటే నశించిపోయి. భూమిని జలములు ఏం చేసినాయి అంటే కప్పేసినాయి. భూమి మీద ఏ ప్రాణి నిలవలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ వాడనైతే సిద్ధపరచమని తన మాటను నోవహుకు సెలవిచ్చాడో ఆ మాట చొప్పున సిద్ధపరుచుకున్నటువంటి వాడలోనికి నోవహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంట, లోనికి పంపించి దేవుడే ఆ వాడ యొక్క తలుపును ఏం చేశాడంట, వేసేసాడంట. దేవుడికి స్తోత్రం. అందుకు అక్కడ ఏమని రాశాడంటే, ఆ పేతురు పత్రికలోని ఏమని రాశాడంటే, నోవహు దినములలో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎవరు 8 మంది? ఎవరు 8 మంది? నోవహు కుటుంబం. దయచేసి గ్రహించాలి. నోవహు కుటుంబం. ఈ 8 మంది రక్షింపబడినని పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా చెప్తుంది. ఈ 8 మంది రక్షింపబడితే భూమి మీద ఉన్న మానవాళి యావత్తు ఏమైపోయినట్టు? నాశనం అయిపోయినట్టే కదండి. ఇప్పుడు చెప్పండి, మాట వినటం శ్రేష్టమా, మాటకు వ్యతిరేకంగా నడుచుకోవడం శ్రేష్టమా? మాట నోవహుకు ప్రకటించబడింది, ఆనాటి ప్రజలకు కూడా రాయబడింది కదా. అవిధేయులైన వారికి సువార్తను ప్రకటించాడు అని రాసింది కదా. మళ్ళీ చదువుదాం. పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు. మనుషులు కాదు చెరలో ఉంటారు. అవిధేయులైన వారు అన్నాడు, చెరలో ఉన్న ఆత్మలు అన్నాడు. అర్థం గ్రహించుకోవాలి మనం అక్కడ. వారు మనుషులు అవిధేయత వలన దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఏం చేయబడిందంటే బంధింపబడింది. దేని చేత బంధింపబడింది? అవిధేయత చేత బంధింపబడింది, అజ్ఞానం చేత బంధింపబడింది. వారు చేసేటటువంటి దేవుని సన్నిధికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపము వలన కూడా దేవుని అనుగ్రహించిన ఆత్మ వారిలో ఏం చేయబడిందంటే బంధింపబడింది. ఆ బంధింపబడినటువంటి ఆత్మలకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను అని మనం చదువుకుంటున్నాం. ఆ ఆత్మను విడుదల పొందాలని అవిధేయులైన ప్రజలకు ఎంతకు వెళ్ళి జలప్రళయం రాబోతుంది, లోకము మీదకి శోధన రాబోతుంది, లోకము మీదకి శ్రమ రాబోతుంది, మీరు సిద్ధపరచబడుచున్న వాడలోనికి రండి అని అవిధేయులైన ప్రజలకు సువార్త ప్రకటించాడు. తర్వాత అతడు ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు సువార్తను ప్రకటించాడని రాయబడి ఉంది, మనం చదువుకున్నాం. అదెలా సాధ్యం అని అంటే అవిధేయులైన వారికి సువార్తను ప్రకటించాడు. రెండవది, ప్రకటించబడిన సువార్త వలన బంధింపబడిన ఆత్మలకు విడుదల కావాలని ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ఆత్మలో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఒకటి సువార్త చేశాడు, ఆత్మలను శరలో నుండి విడిపించడం కోసం ఆత్మ రూపంగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంత ప్రయాసపడినా 8 మంది మాత్రమే వాళ్ళలోనికి, మరి కతుమా వాళ్ళందరూ 50 నీటి ద్వారా నాశనము అయిపోయింది. ఈ 8 మంది నోవహు యొక్క కుటుంబము. ఈ 8 మంది
నోవహు యొక్క కుటుంబం. 8 మంది రక్షింపబడిరి అని మనం స్పష్టంగా చదువుకున్నాం. ఈ 8 మందికి రక్షణ ఎక్కడది? ఈ 8 మంది ఎందుకు రక్షింపబడ్డారు? ఎలా రక్షింపబడ్డారు? ఏది వీళ్ళని రక్షించింది అని అంటే దేవుని వాక్యమే వాళ్ళని ఏం చేసిందంట? రక్షించింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే ఏం చేసింది? వాళ్ళని రక్షించింది. దేవుని మాటే వాళ్ళని ఏం చేసింది? రక్షించింది. అందుకు బలులు అర్పించుట కంటే మాట వినటమే శ్రేష్టము. దేవుని మాట వినటమే దేవుని ప్రజలకు ఏమై ఉందంటే శ్రేష్టమండి, శ్రేష్టం. నోవహు దేవుని మాట విన్నాడు కాబట్టి లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నోవహు, నీవు నా మాట వింటున్నావు కాబట్టి నేను నిన్నేం చేస్తాను? కాపాడతాను. ఆ రోజు వాగ్దానం చేసిన దేవుడే ఈ రోజు మన మధ్యన ఉండి మనతో మాట్లాడుతున్నవాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఉన్నవాడే ఈ రోజు మన మధ్యన ఉన్నాడు. ఆ రోజున మనం నోవహుతో మాట్లాడినటువంటి దేవుడే ఈ రోజు ఈ పునరుత్థాన దినమందు మనతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట యందు ఎవరు లక్ష్యం ఉంచుతున్నారు? దేవుడు మాట్లాడే ప్రతి మాట యందు ఎవరు లక్ష్యం ఉంచుతున్నారు? దేవుని మాటకు ఎవరు ఎంత విలువనిస్తున్నారు? దేవుని మాటకు ఎవరు లోబడుతున్నారు? ఒకసారి మనమే ప్రశ్నించుకోవాలి. లోబడని లోకం ఒకటి ఉంది, దానికి శ్రమ. ఆ రోజు నోవహు మాట విన్నాడు, వినని లోకం ఉంది. ఆ లోకమునకి ఏమొచ్చిందంటే శ్రమ. ఈ రోజున లోకం ఉంది, దానికి శ్రమ. కానీ దేవుని ప్రజలతో దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. ఈ మాటను యందు మనము లక్ష్యం ఉంచక, మాట విని విడిచిపెట్టేసి, మాట యందు మనం లక్ష్యం ఉంచుకోకుండా, దేవుని మాటకు మనం భయభక్తులు కలిగి ఉండకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటే కనుక లోకముతో పాటు కూడా మనం ఏం చేస్తామంటే నశించిపోయే వారమై ఉంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నశించిపోయే వారమై ఉంటాం. అయితే నిన్ను నన్ను దేవుడు నిత్య నాశనానికి పాలు కావాలని రక్షించలేదు. నిన్ను నన్ను నిత్య జీవానికి వారసులుగా చేయడానికే ప్రభువు మనల్ని రక్షించాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనలను క్రీస్తు తనతో కూడా బ్రతుకున్నట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. మన అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చేత మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. రక్షించడమే కాదు, గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఆ గ్రంథమును ధ్యానించుకునేటటువంటి శ్రేష్టమైనటువంటి దినమును ఒకటి మనకి ఇచ్చాడు. అదే మనము ఆయన సన్నిధిని చేరి ఆయన ఘనపరిచి స్తుతించి ఆరాధించి శ్రేష్టమైన మాటను వినేటటువంటి పునరుత్థాన దినం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రజలముగా మనం పేరు పొంది అజ్ఞానం చేత లోకముతో పాటు నాశనానికి పోవడానికి కాదు, దేవునితో పాటు నిత్య జీవములు తరతరములు ఆయనతో పాటు జీవించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు. ఆనాడు నోవహు కుటుంబాన్ని రక్షించాడు. ఈ రోజు నిన్ను నన్ను ఏం చేశాడు? రక్షించాడు. రక్షించినటువంటి దేవుని సన్నిధిని మనం ఎట్లుండాలి చదువుదాం. రక్షించినటువంటి దేవుని సన్నిధిని మనము ఎట్లుండాలి? ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8
22వ వచనం నుంచి అందరూ తీసుకోవాలి, తొందరపడి చదివేయద్దు, అందరూ తీసుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక పేజీ నెంబర్ చెప్పిన 206వ పేజీ నెంబర్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. అందరూ మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసి వాక్యమైన దేవుని మాటను మీరు చూసి చదువుకోండి. నేను చదువుతున్నాను, 22వ వచనం నుంచి చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. దయచేసి గ్రహించాలి. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాము. ఎలా రావాలంటే దేవుని సన్నిధికి ఎలా రావాలంటే దావీదు తన తప్పిదములు తెలుసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి దావీదు కోరుకున్నది ఏంటంట? యథార్థమైన హృదయము, శుద్ధమైన మనస్సు. అది దేవుని ప్రజలకు అవసరం. నోహు కూడా యథార్థమైన హృదయము, నీతిని కలిగినటువంటి వాడు. దయచేసి గ్రహించాలి. ఇక్కడ మన సంఘాన్ని కూడా దేవుడు ప్రేమించి తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, మీరు ఏమై ఉండాలంటున్నాడు? మీరు ఏమై ఉండాలంటున్నాడు? మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారు. ప్రోక్షింపబడిన హృదయము గలవారు. యేసు రక్తం మన మీద ఏం చేయబడాలి? ప్రోక్షింపబడాలి. ఎందుచేత యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తుంది. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి. నిర్మలమైన ఉదకము ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా ఏం చేయాలి? పట్టుకుందాం. కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఎంతమంది మానేశారండి? వేళ పునరుద్ధాన దినము అందరూ వెళ్ళిపోయి మా 7-10 రాలేని బిడ్డలను బట్టి మనసు వేదన చెందుతుంది. ఈ రీతిగా ప్రకటన చేస్తున్నా ఇంకా దేవుని సన్నిధికి అవిధేయతలు కనుపరిచి నిర్లక్ష్యము కలిగి అశ్రద్ధ కలిగి దేవుని సన్నిధికి దూరంగా ఎందుకుంటున్నారు వీళ్ళని చెప్పి మనస్సుకు బాధ కలుగుది కలుగుతుంది. ఎంతమంది రాలేదు? అయ్యో ప్రభా, వీళ్ళెందుకు రావట్లేదు నాయన? అందరితోనూ మాట్లాడుతున్నావు, నీ మాట యందు లక్ష్యం ఉంచనటువంటి అజ్ఞానపు స్థితిలో నీ బిడ్డలు నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి ప్రతి పునరుద్ధాన దినమంది ఒక గొప్ప బాధ. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానేయండి అని ఉందా? ఏమనుంది? మానక. కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది. ఏ దినము? ఏ దినము? దేవుని ఉగ్రత దినము రాబోతుంది. ఆనాడు
నోవహుతో చెప్పాడు, జల ప్రళయము రాబోతుంది నోవహు, జల ప్రళయము రాబోతుంది, ఆ దినము సమీపించబోతుంది. అది ఈ భూమి మీదకి రాకముందే నువ్వేం చెయ్యి, వాళ్ళను సిద్ధపరచుకో. దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఆ దినము మీకు సమీపించుచున్న కొలది మీరేం చేయండి, మీరు సమీపించున ఒకరినొకడు హెచ్చరించు. ఆ దినము సమీపించున్నది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఏం చేయాలంట, అండి, మరి ఎక్కువగా మీరేం చేయాలి, అలాగున చేయొచ్చు. ఎలాగున చేయొచ్చు, ఎలాగున చేయొచ్చు చెప్పండి అన్నా. ఎలాగ చేయొచ్చు, సమాజముగా కూడుకొనుట మానక. మరి ఎక్కువగా నీ ఖాళీ సమయం దొరికింది, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మరి ఎక్కువగా అన్నాడు కానీ తక్కువగా అనలేదు. దయచేసి గ్రహించాలి. మరి ఎక్కువగా మీరు అలాగున చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికి ఒకడు పురికొల్పవలనని ఆలోచిందము. ఏం చేయాలంట, దేవుని ప్రజలు దయచేసి గ్రహించండి. శుక్రవారం సన్నిధిని కూడుకునేవారు ఎవరు? శుక్రవారం ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన మన మందిరంలో ప్రారంభించిన దగ్గర నుంచి కూడా శుక్రవారం ప్రార్థన మన మందిరంలో ఉంది. మరి శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది కూడుకుంటున్నాం? మగవాళ్ళు కూడా ఉదయకాల సమయంలో పనులు చేసుకుని మధ్యాహ్న కాల సమయంలో 1 గంట ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వలన వారి పనులన్నీ కూడా సఫలపరిచే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాం కదా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం చదువుకున్నాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైతే నమ్మదగిన దేవుని సన్నిధిని మనం ఎలా చేరుతున్నాం, ఎలా కూడుకుంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమైపోతున్నాం? శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది అనేటటువంటి జ్ఞానం ఎందుకు కోల్పోయాం మనం? కారణం ఏంటి? ఎందుచేత మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం? సమాజముగా కూడుకొనుట మానక అన్నాడు. ఆ దినము సమీపించిన కొలది మీరేం చేయండి, మరి ఎక్కువగా అలాగున చెయ్యండి అన్నాడు. ఎలా చేస్తున్నాం మనం భక్తమ్మ? ఎలా చేస్తున్నాం? సమయం దొరికితే తినేసేసి, సమయం దొరికితే పండుకుని, సమయం దొరికితే ఇరుగు పొరుగు వాళ్ళు సోదులు ఎట్టుకుని, సమయం దొరికితే పోరుల్లోనూ మన ఇష్టానుసారంగా ప్రవర్తించు, సమయం దొరికితే చాలు ఈ పోరుల్లోనే ఇరుగు పొరుగు గొడవలు చెప్పేసుకుంటూ, ఇదంతా కూడా శాపగ్రస్తమైనటువంటి నడవడిక. దేవుని ప్రజలకు అది తగింది కానే కాదు. దేవుని ప్రజలు నడవలసిన మార్గం అది కానే కాదు. అలాగున ఆనాడు అవిధేయుడైనటువంటి ప్రజలందరూ నడుచుకున్నారు. కాబట్టి జల ప్రళయము ద్వారా దేవుడు ఆనాటి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని తుడిచేశాడు. ఈరోజు కూడా శ్రమలు రాబోతున్నాయి. రాబోవటమే కాదు, వచ్చేసి సువార్తను ఆగిపోయింది. పునరుత్థాన దినమందు గొట్టాలు పెట్టి వాక్యాలు ప్రకటించేటటువంటి ఆ రూల్స్ కొట్టేశారు. నిన్న పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి ఆ బొమ్మల గురించి.
ఈరోజు పొంచుకుని ఉన్నారు శత్రువులందరూ. దయచేసి గ్రహించండి, ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఎంతమంది మనలను ఆటంకపరచాలని చూసినా నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీకు సంభవించకూడదు. అపాయం నీ మీదకి రాకూడదు. ఆ అపాయము నీకు సంభవించకూడదని దేవుడు అన్నాడు. నోవహుతో మాట్లాడిన రీతిగా ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా, నీవు మాత్రం నిశ్చింతగా ఉంటావు. నోవహు దినములలో జనులందరూ హతులైపోయినా నోవహు కుటుంబం క్షేమంగా ఉందండి. వాడలో సురక్షితంగా భద్రపరచబడింది. ఆ కుటుంబం నుంచి మరలా తిరిగి భూమి మీద దేవుడు సమస్త మానవాళిని ఏం చేశాడంటే ఆశీర్వదించి అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం నుంచి భూమి మీద ఉత్పత్తి ఆగిపోయింది. భూమి మీద నరులందరూ నశించిపోయారు. భూమి మీద జల ప్రళయం రావడంతో ప్రతి ప్రాణి చచ్చిపోయింది. నోవహు ఓడలోనికి దేవుని ద్వారా చేర్చబడినటువంటి ఆ యొక్క జీవరాశులు బ్రతుకున్నాయి. నోవహు సిద్ధపరిచిన వాడలోనికి నోవహు కుటుంబం ప్రవేశించింది కాబట్టి ఆ కుటుంబం సజీవంగా ఉంది. కానీ నోవహు దినములలో కలిగిన జల ప్రళయములో ప్రతి ప్రాణి నాశనం అయిపోయింది. ప్రతి జీవి నశించిపోయింది. ఏ ఒక్క ప్రాణం కూడా భూమి మీద లేదు. ఈ రోజు ఎంత ఉత్పత్తి, నన్ను ప్రపంచం యావత్తు ఎంత ఉత్పత్తి జరగటానికి కారణం ఏంటి అని అంటే, నీతిమంతుడైన నోవహు దేవుని మాట వినటం వలన ఆ నోవహు కుటుంబాన్ని సంరక్షించాడు. ఆ కుటుంబం నుండి ఈరోజు ప్రపంచం యావత్తు మనుషులను దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు చూసారా, మాట వినటంలో ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఎందుకు ఎంతగా మనతో మధురంగా మాట్లాడుతున్నాడంటే, మనలను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కుటుంబములు ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వాదకరంగా ఉండాలని, అంతేగాని భిక్షం ఎత్తుకునే వారిగా ఉండటానికి వీలు. ఎదుటి వాడికి జారబడే దౌర్భాగ్యపు బుద్ధి మన మనుషులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అన్య ప్రజలు వచ్చి మనలను ఆశ్రయించాలి, కానీ మనం వెళ్ళి అన్య ప్రజలను ఆశ్రయించే దౌర్భాగ్యపు జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఈరోజు అన్యులను ఆశ్రయించి యేసు అనే రక్షకుడు అంటే పడనటువంటి దౌర్భాగ్యుని ఆశ్రయించి బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. యేసు అంటే విరోధం కలిగినటువంటి మనుషుల మధ్యన ఉంటూ వాళ్ళని ఆధారంగా చేసుకుంటున్నావేమో జాగ్రత్త. నీ దేవుడు ఏమై ఉన్నాడంటే సజీవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన సమస్తమును తన నోటి మాట ద్వారా సృజించిన వాడు. ఆయన వాగ్దానం చేసి మనల్ని రక్షించిన వాడు. మనల్ని రక్షించిన మన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అలాంటి దేవుడు కలిగి ఉండి నీ పొట్టకూటు కోసం, నీ బ్రతుకు తెరువు కోసం అన్యుల్ని ఆచరించి వేషధారణ కలిగి పైగా నీ నోటుతో గొప్ప మాటలు కలిగేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేస్తావు. ఒకే మాట చెప్పాడంటే, ఎవరిని నువ్వు ఆశ్రయించొద్దు, ఎవరి ఎదుట నువ్వు చేయి చాపొద్దు. నిన్ను నేను ఏర్పరుచుకున్నాను కాబట్టి నీ సమస్త భారమును నేను భరించి, నీ సమస్త అవసరాలు నేను తీర్చి ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. అదే ఖచ్చితంగా ఈరోజు జరుగుతుంది. ఈరోజు జరుగుతుంది. అది
ఒడుదుడుకులు అనేవి కుటుంబాల్లో ఉండక తప్పవు, ఉంటాయి. ఎన్ని ఒడుదుడుకులు కలిగినా తాను మాట సెలవిచ్చాడు కాబట్టి ఆ మాట చొప్పున తన ప్రజల ఎడల చేయటానికి మనం నమ్ముకున్న దేవుడు మన ఎడల నమ్మదగిన వాడే. నమ్మదగిన దేవుడిని కలిగి ఉన్నాం ప్రియులారా. మనం నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన నమ్మికలో అవిశ్వాసం, మన భక్తిలో అవిశ్వాసం, మన బ్రతుకులో అవిశ్వాసం, మన దేవుని ఎదుట అజ్ఞానం కలిగి మనం ఉండటం వలనే మనం ఎన్నో ఆశీర్వాదాలు ఏం చేస్తున్నామంటే పోగొట్టేసుకుంటున్నాం. ఈనాటికి దేవుని పని చేసేయాలన్నది నా ఆశ. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అన్నది నా ఆశ. 1 రూపాయి ఉంటే చాలు, 100 రూపాయలు పని చేయాలన్నది నా తపన. నిజం చెప్తున్నాను. నేను ఎక్కడ వండి ఎక్కడ వండి అంటే నేనేం చెప్తాను, ఎక్కడి నుంచి అక్కడ ఆయన చెప్తాడు. అప్పులు చేసేసి నేను బాధపడిపోయి ఎడుతున్నాడు. నోరు మూసుకో, నా అప్పుల వల్ల నేను ఎవడ కమ్మేశానని ఎడుతున్నావు అన్నాడు. నా కనువిప్పు కలిగి నమ్మో ఈ అప్పు నాది కాదన్నమాట. అయితే నీదా, తీర్చుకుంటే తీర్చుకో, తీర్చుకోకపోతే మానేసుకో. ఆ ఏడు వదిలేసానండి నా బాధ. ఆ వదిలేసిన తర్వాత లక్షల మీద చేయవలసి వచ్చింది. చేశాను. ఆయన ముందు పెట్టిన ఆ కాగితం తీసుకొచ్చి, ఇదిగోనయ్యా మీ కొరకు చేసింది ఇది, ఇదిగో ఇది మీ కొరకు ఖర్చు పెట్టాను, ఇది మీ కొరకు చేసిన పని, దీని కొరకు ఎంత అయ్యింది, ఇవన్నీ కూడా రుణమే ప్రభా. ఈ అప్పును మీ దృష్టికి తీసుకొచ్చాను, మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి అన్నాను. 5 సంవత్సరాలు బ్యాంక్ కోడ్ రాసేవాడు, 3 సంవత్సరాలకి నా దేవుడు అప్పులు తీర్చేసేవాడు. మీరు ఎవరు ఇచ్చారండి 1,00,000 రూపాయలు తీసుకొచ్చినట్టు? ఒకసారి చెప్పండి. అప్పు చేశానంట, నేను 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చాను కదా నేను అన్నవాడు చెయ్యొద్దండి. అయితే ఒకటి మాత్రం చెప్పగలరు, మీరు ప్రేమతో అర్పించిన ప్రతి రూపాయిని దేవుడు ఏం చేశాడంటే జీవించాడు. మీరు ప్రేమతో 1 రూపాయి ఇచ్చిన ఏనాడు మీరు దాన్ని విమర్శించలేదు. మీరు 10 రూపాయలు ఇచ్చినని విమర్శించలేదు. ప్రభా నీ బిడ్డల కష్టాలతో ఉండి ఈ రూపాయి నీకు ఇచ్చేరయ్యా, దీన్ని నీవు ఆశీర్వదిస్తే నీ పరిచయం జరుగుతుంది నాయన అని చెప్పి ఆ కానుకను చేతపుచ్చుకున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించనే కానీ నేనేనాడు విమర్శించలేదు. తర్వాత తెలుస్తాయి వాళ్ళ విషయాలు. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని బాధపడిపోతుంది నా మనసు. కనుక మన దేవుడు గొప్పవాడండి. ఇతరులకు మనలను దాసులుగా చేయడానికి, దాసిలుగా చేయడానికి మనం రక్షించుకోలేదు. మన దేవునికి మహిమార్థమై మనం రక్షించాడు. ఆయన నామమునకు మహిమ కలగాలి కాబట్టి మీరు ఏది అడిగినా నేను చేస్తానన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరతను తీర్చేవాడే మన దేవుడు. కాబట్టి ఆ దేవుని సన్నిధిని మనం ఉంటున్నాం. ఆ దేవుని మాటలు మనం ఎలా వింటున్నాం, ఆ దేవుని సన్నిధికి మనం ఎలా వస్తున్నాం, ఆ మాటలు మనం ఎలా వింటున్నాం, ఆయన సన్నిధిని ఎలాగా మనము శ్రద్ధ కలిగిన వారమై సమకూర్చబడుతున్నాం అంటున్నాడు. ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుట మానక. ఎంత శ్రేష్టమైన మాట అండి అది. ఆ మాటకు మనకి ఎవరంటే బుద్ధి రావాలి. ఆ దినము సమీపించుచున్న కొలది నోవహు భూమి మీదకి జల ప్రళయం రాబోతుంది, నీవు వాడను సిద్ధపరచుకో అని చెప్పినటువంటి మాటను యందు నోవహు ఓర్పు కలిగి ఆ వాడను సిద్ధపరిచి తన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. అందుకే అతను శ్రమ పాలు కాకుండా రక్షింపబడ్డాడు. ఈరోజు మనకి చెప్తున్నాడు, ఆ దినము సమీపించుచున్న కొలది భూమి మీదకి చాలా విషయాలతో కూడిన ఆటంకాలు వచ్చేసినాయి. బైబిల్ చేత్తో పట్టుకుని వస్తే నడి రోడ్డు మీద కొట్టే దినాలు రాబోతున్నాయి, వచ్చేసినాయి. జాగ్రత్త.
అలాంటి దినములు సమీపించుచున్న కొలది నువ్వేం చేయాలంటే భయపడి చేతగాని దానిలాగా చేతగానోళ్ళలాగా ఇంట్లో కూర్చుంటాం కాదు, మరి ఎక్కువగా ఆయన సన్నిధికి మీరేం చేయాలి? చేరాలి. ఆయన సన్నిధికి చేరి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. నావోతు ఏం చేశాడండి? అవిధేయులమైన వారికి సువార్తను ప్రకటించాడు. అవిధేయత వలన బంధింపబడిన ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడంటే ఎలా వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేసి. మనం దేవుని సన్నిధానాన్ని మనం చేసే ప్రార్థన ఆలకించిన దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా ఏం చేస్తాడంటే, మన ప్రక్కన 1000 మంది పడిపోతారు. మనం చూస్తూ ఉంటుండగానే పడిపోతారు అనుకుంటున్నాం. మనం చూస్తూ ఉండగానే 10,000 మంది కోల్పోతారు. మనం మాత్రం ఏమవుతుంటే నిలబడే, అలా నిలబెట్టేవాడే మన దేవుడు. అలా నిలబెట్టడానికి మాటలు మనతో చెప్తున్నాడు. మనం నిలబడాలి. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం అండి. నోవహు నిలబడ్డాడండి. కొడుకులు వచ్చి, నాన్న ఏంటి పిచ్చి పని, ఏటో జలప్రాణం అంట, వాడంట, డబ్బుని ఖర్చు పెట్టేస్తున్నాం ఏంటి అన్నా లక్ష్య పెట్టలేదంట. అలాగని ఎవరైనా మన ఇంట్లో అన్నారనుకో, 4 వారాలు దేవుని సన్నిధి మనం ఏమైపోతాం? మైరైపోతాం. ఆగలేక వెళ్ళేదనుకో, వచ్చి అడిగాననుకో, ఏంటంటే బాబు ఇలా వచ్చేసింది శ్రమ, ఎందుకు ఇదేంతో 2 పూటలో నీకు శ్రమ, దయచేసి అమ్మా అయ్యా శ్రమలు రాబోతున్నాయి, శ్రమలు రాబోతుంది. నాకు కబురు వచ్చిందమ్మా, రేపు వారాలు మీరు మైకులు పెట్టకండి, గొట్టాలు కట్టకండి, జాగ్రత్తగా ఉండండి అని నాకు కబురు వచ్చింది. కారణం పెద్ద గొడవ జరిగింది. బీజేపీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, కాసేసారు. జాగ్రత్త అని నాకు కబురు వచ్చింది. రాత్రి నాకు ప్రాణం స్థితిలేదు. ప్రభా, బ్రతికిన దినాలైనా స్వేచ్ఛగా నేను ఆరాధించలేకపోతే, స్వేచ్ఛగా ఆరాధించే దినములలోనే మా భక్తిని మేము నిలుపుకోలేకపోతాము. ఇంకా నిన్ను ఆరాధించకుండా ఆటంకాలు కలిగితే నీ యందు మేము ఎలా నిలవగలం ప్రభా? ఆడేవాడు ఇంటి దగ్గర ఆపేసుకుని రావాలి, సెలవు స్విచ్ ఎక్కడికి వచ్చాక కాదు. ఎలా ప్రభా అని అంటే, నిజంగా రాత్రి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉదయం లేవగానే నేను ఆ వాక్యం చదివితే, లోకమంతటి మీదకి శ్రమ వచ్చిన నేను మాత్రం నిన్ను కాపాడతాను. సంతోషం అయిపోయింది. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఈ ప్రార్థన, నా ప్రార్థన వినటానికి నేను ఏ పాటిదాన్ని, ప్రార్థన విని నీ వాక్కు ద్వారా సెలవిచ్చినటువంటి నీ వాక్కు ద్వారా మాట్లాడటానికి నేను ఏ పాటిదాన్ని అయ్యా ప్రభువా. అయితే పునరుద్ధాన నాకు భయం లేదు, భయం లేదు అని చెప్పి ఆ వాక్యాన్ని బట్టి నేను చాలా సంతోషించాను. కాబట్టి మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్పగలుగుతానంటే, దేవుని వాక్యం అంతగా నన్ను బలపరుస్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. కనుక మన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక మనకి శుక్రవారం సన్నిధి ఉంది, ఉందా లేదా? ఉన్నది. మరి శుక్రవారం సన్నిధికి ఎంతమంది వస్తున్నారు? ఎందుకు దూరం అయిపోతున్నారు? ఎందుకు మానేశారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకండి. వృద్ధులు, పెద్దలు అందరూ, పురుషులు కూడా మధ్యాహ్నం వరకు పనిచేసుకుని 1 గంట శుక్రవారం ఉపవాసంతో, లేకపోతే ఉపవాసం ఉండలేకపోతే తినేసైనా దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దయచేసి గ్రహించండి. మీరందరూ మళ్ళా శుక్రవారం సన్నిధిలో కనపడాలి. ఆ దినము సమీపించిన కొలది మనం సమాజముగా కూడుకొనటం మానక మనం అలాగున నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.
అందరూ మోకరించగలిగిన వారు మోకరించి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన